జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు. అప్పటి వరకు 3,500 రూపాయలు ఉన్న పింఛన్ను 10,000కు పెంచారు. సోంపేట సిహెచ్సి డయాలసిస్ సెంటర్లో 13 పడకలను 21కి, కమిటీ సిహెచ్సి డయాలసిస్ సెంటర్లో 10 పడకలను 19కి పెంచారు. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. జగన్ హయాంలో 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్లలో అందుబాటులో ఉంచారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్ లో నెఫ్రాలజీ విభాగం ఏర్పాటు చేశారు. కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం 85 కోట్ల అంచనాలతో పలాసలో రీసెర్చ్ సెంటర్తో పాటు 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. పింఛన్ పెంచి ఆసుపత్రి నిర్మించి సుజలధార ప్రాజెక్టుతో నీళ్లందించి ఉద్దానం సమస్యకు ఎండు కార్డు వేయాలని జగన్ ప్రయత్నిస్తే ప్రస్తుతం రోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు.